కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేసీఆర్ మాదిరి కేఏ పాల్ అబద్ధాలు చెప్పరు. బీజేపీ నేతలు నన్ను మోసం చేశారు. బాబు మోహన్. పింఛన్లు ఇంటికి వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలి. ఈసీకి లేఖ రాసిన కనకమేడల. సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి. ఆర్కే నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్. ఇది ఆదివాసీ మహిళకు జరిగిన ఘోర అవమానం. నియంత పాలనకు చక్కటి ఉదాహరణ మంత్రి సీతక్క. తాను పుట్టింది వరంగల్లోనే అని, ఈ నగరంతో తనకు మంచి అనుబంధం ఉందని ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు సినీ నటుడు బాబు మోహన్ తెలిపారు. వరంగల్ కు ఎప్పుడు వచ్చినా తన అడ్డా కరుణాపురం అని చెప్పారు. వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా తాను తొలిసారి కరుణాపురం చర్చికి వెళ్లానని తెలిపారు. హనుమకొండ జిల్లా ములుగు రోడ్డులోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వరంగల్ ప్రజలకు నా విజ్ఞప్తి, నాలాంటి వాడిని గెలిపించండి. ఒక మంచి మనసుతో మంచి చేయాలని వచ్చాను, మంచి సేవలు అందించాలని వచ్చాను. అలాగే కేఏ పాల్ గారు కూడా వైట్ పేపర్, వారు కూడా ఎన్నో సభలు పెట్టారు వరంగల్లో. అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న వారిని, ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గారిని వరంగల్ కూడా తీసుకొచ్చారు వారి సభలకి. ఇంకా చాలా ఓలీఫీల్డ్ అనే ప్రపంచ బాక్సర్ ఆయన కూడా తీసుకొచ్చారు ఇక్కడికి. అలాంటి వైట్ పేపర్ అయిన కేఏ పాల్ గారు వారిని రకరకాలుగా బ్యాడ్ చేయడానికి ఎన్నో ఛానల్స్ బ్యాడ్ చేశాయి. ఎందరో లీడర్లు, ఇక వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కనుక ఆయన బ్యాడ్ కాదు, ఆయన ఉన్నట్టుగా మాట్లాడే ఒక స్వచ్ఛమైన మనిషి. బైబిల్లో వాక్యాన్ని స్వచ్ఛందంగా బోధించిన ఒక ప్రవక్త లాంటి వాడు ఆయన. ఆయన అబద్ధం ఆడటం రాదు, కేసీఆర్ గారి లాగా అబద్ధం చెప్పడం కూడా రాదు. కానీ పాలిటిక్స్లో అబద్ధాలు చెప్పాలి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పాలి. చేయలేనిది చెప్పి చేతకాడి నుండి అనిపించుకునే అట్టాటి లక్షణాలు లేవు కేఏ పాల్ గారి దగ్గర. ఏపీలో పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించగా టీడీపీ నేతల కారణంగానే పెన్షన్ల పంపిణీ నిలిచిపోయిందని వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వాలని కోరుతూ సీఎస్ కు వినతి పత్రం ఇచ్చారు. పెన్షన్ల పంపిణీలో కావాలని జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా 2 గంటల్లో పింఛన్ పంపిణీ చేయొచ్చని అన్నారు. కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం చెబుతామని సీఎస్ పేర్కొన్నారని నక్క ఆనంద్ బాబు వెల్లడించారు. బాబాయిని చంపి ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించి మాట్లాడి ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ల మీద రాజకీయ కుట్ర కోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు. వారికి పెన్షన్లు ఆపిన విధానం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఎన్నికల సభల్లో ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు, పెన్షన్లు ఈ రోజు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని. బుద్ధుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బ్యాంకు హాలిడే, నీ సాక్షిలో 2 రోజుల క్రితమే రాసావు 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి. అసలు నీకే అధికారం ఉంది? ఎన్నికల కమిషన్ లేకపోతే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్లు ఇవ్వాలి, నువ్వు రాసేసావు ఆల్రెడీ. కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ నిన్న వాలంటీర్స్ ద్వారా వద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి సీఎస్కి ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సీఎస్ గారితో మేము మాట్లాడాం. ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది, 15,000 సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 1,60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షనర్స్ 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తా ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు.
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించడంపై వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లపై విపక్ష నేతలు కక్ష కట్టారంటూ మండిపడ్డారు. తాజాగా ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారామ స్పందించారు. వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని ఫిర్యాదు చేయడం కుట్రపూరిత చర్య అని విమర్శించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శనాలు సంధించారు. సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి ఆర్కే అని చురకలంటించారు. ప్రజాసేవ చేయాలంటే అధికారం ఒక్కటే సరిపోదు, 10 మందికి సాయపడాలన్న మనసు కూడా ఉండాలని పేర్కొన్నారు. నాయకుడికి విజన్ ఉంటే పరిశ్రమలు తీసుకురాగలుగుతాం, పెట్టుబడులు తీసుకురాగలుగుతాం, వేలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం. దానికి నేను కట్టుబడి ఉన్నా. మన మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు. నా ఆలోచన ఏంటంటే మంగళగిరిని దక్షిణ భారతదేశానికి గోల్డ్ హబ్ గా తయారు చేయాలి. ఒక తనీష్ కానీ జోయలుకాస్ కానీ ఇలాంటి అనేక మంది తీసుకొచ్చి ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఇక్కడ నుంచి కేవలం మన దేశానికి కాదు ప్రపంచానికి నగలు పంపించాలన్నా, సింపుల్ జ్యువెలరీ, ఫాస్ట్ ఫ్యాషన్ జ్యువెలరీ తయారు చేయాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేయాలనేది నా ఆలోచన. నా పక్కనే మంచి జ్యువెలర్ ఉన్నారు అన్నగారితో నేను చాలా ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉన్నా. అన్నగారు నేను మాట్లాడినప్పుడు కూడా ఈరోజు కొత్త మీ అందరూ తెలుసు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వస్తున్నాయి. అది చాలా ఫాస్ట్ ఫ్యాషన్ గా తయారైంది. అది ఎందుకు మన దగ్గర రాకూడదు, కొత్త కొత్త డిజైన్ ఎందుకు తయారు చేయకూడదు. సో నా ఆలోచన కరెక్ట్ గా చేస్తే ఆ ఒక్క దాంట్లో 50,000 మంది, 40 నుంచి 50,000 మంది ఆ ఒక్క దాంట్లో పనిచేసే అవకాశం ఉంటుంది మన నియోజకవర్గం. అంటే డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, రీటైలింగ్ వరకు అందరు చేయొచ్చు. ఇట్లా స్పెషలైజేషన్ చేద్దాం, డెప్త్ క్రియేట్ చేద్దాం. సో మన నియోజకవర్గం ఒక సెక్టర్లో ఆదర్శంగా తీసుకెళ్దాం అనేది నా వంతు చిన్న ఆలోచన ఇది. సో అమ్మ ఒక యువకుడిని, తెల్ల జుట్టు వచ్చింది కానీ యువకుడిని, ఉత్సాహవంతుడిని, మంచి పనులు చేసడానికి వచ్చా. నేను ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో. కానీ ఎప్పుడైతే నా ఓటు ఇక్కడ మార్చుకున్నానో ఆ రోజు నుంచి నేను ప్రజలకి సేవ చేయాలని వచ్చాను. ఓడిపోయిన దగ్గర నుంచి నేను కష్టపడ్డాను. వాళ్ళు చేయలేదు కనుక నాకు ఓటు ఏమని నేను అనట్లేదు. నేను చేసిన మంచి పనులు చూసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ, బీజేపీ అగ్రనేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. వయోభారం, అనారోగ్య కారణాలతో అద్వానీ శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతి స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు అద్వానీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సిద్ధు జొన్నలగడ్డ కొంతకాలం క్రితం ఆయన నుంచి వచ్చిన డీజే టిల్లు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఆయన చేసిన టిల్లు సీక్వెల్ రీసెంట్ గా థియేటర్లకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో గ్రేట్ ఆంధ్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు మాట్లాడారు. టిల్లు స్క్వేర్ సినిమాను నేను భయపడుతూనే చేశాను. మనమేమైనా పని చేస్తున్నప్పుడు ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామా అనే ఒక ప్రశ్న వేసుకుంటూనే ముందుకు వెళ్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేడు గోనుగుండ్ల సూర్యనారాయణ వ్యక్తిగత కార్యాలయంలో ధర్మవరం నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొంతమంది నాయకులు మాట్లాడుతూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మా నియోజకవర్గంలో నిలబడడం ఏమిటి అని, మీకు సహకరిస్తున్న వారి వెన్నుపోటుకు చరిత్ర కూడా తెలుసుకోవాలని అన్నారు. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుండ్ల సూర్యనారాయణ ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఆయన ప్రజలకు చేసే సహాయం ద్వారా ఆయనను ధర్మవరం నియోజకవర్గ ప్రజలు గుండెలో పెట్టుకున్నాము. ఆయన వెంట మేమంటా ఉంటాము అని అన్నారు. ఇక్కడే చదువుకున్నా 77 నుంచి 24 వరకు అదే కాలేజీలో నేను చదువుకున్నా. మా దగ్గర పోలీస్ స్టేషన్ చదువుకున్నా అదే కాలేజీలో. 1984లో అప్పట్లోనే నేను ఇక్కడ కాలేజీ చదువుకుని కూడా గెలిపించాను. మన మిత్రులంతా కూడా 1984 ఆ రోజు నుంచి అదేవిధంగా కొనసాగుతూ 1989లో నేను వ్యాపారంలోకి అడుగు పెట్టాను. దాని తర్వాత 1993లో మా నాన్నగారు
హత్య చేయబడ్డారు. ఆ పెళ్లికి వచ్చి అందరి కార్యకర్తల సలహా మేరకు అందరూ బాధపడతా ఉంటే ఇండిపెండెంట్ చేయమంటే ఇండిపెండెంట్ చేశాను. ఆ రోజుల్లోనే 43,500 ఓట్లు మనకు వచ్చాయి. ప్రస్తుత శాసనసభ్యులకు 58,000 వచ్చాయి. పోనీ ఆ సీట్ ఎన్నికలు చేశారంటే లేదు, ఈ కేసు ఎన్నికలు చేశారు. ఆ రోజు కూడా కేసు ఎన్నికలు చేశారు. అంటే అటుపక్క ధర్మాలు వస్తే కేసు ఎన్నికలు ఇస్తాడు కదా, రాష్ట్రాలు మాత్రం టీడీపీ వల్ల. అంతేనా? 2009 నుంచి ఆ రోజు ఏదైతే ఓడిపోయామో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కిన్సియాకు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో దాదాపు అందరూ కోరుకునేది కూడా మీరు చెప్తున్నది విన్నాను. కాకపోతే హైకమాండ్ కు ఏదైతే మనం విన్నప్పుడు ఉందో అది పంపించాం. వాళ్ళు కూడా కొంతమంది విషయం తీసుకుంటామని చెప్పి మళ్ళీ మనం చెప్పడం జరిగింది. హైకమాండ్ నుంచి డిస్కస్ చేయవచ్చు, రేపు చేద్దాం, 90% పాజిటివ్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. మనం మళ్ళీ ఏం నిర్ణయిస్తామని మళ్ళీ మీతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. అర్థమైందా? ఏది ఏమైనప్పటికీ తప్పకుండా ఈ రౌడీని పాల్గొనాలి, ఈ జనాన్ని పంపించాలి అనేది ప్రతిసారి కూడా ధర్మవరంలో ఆ నిర్వహించాలని ఈయన బాగా చేశారంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈసారి ధర్మవరంలో ఎవరు చెప్పినా ఖచ్చితంగా మనమే గెలుస్తాం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడ స్వగ్రామంలో కళావతమ్మకు కుటుంబ సభ్యులు అంతిమ యాత్రను నిర్వహించి దహన సంస్కారాలు స్వయంగా రాష్ట్ర తెదేపా అధ్యక్షులు టెక్కలి శాసనసభ్యులు కింజపు అచ్చెన్నాయుడు నిర్వహిస్తున్నారు. మాతృమూర్తి అంతిమ యాత్రలో పార్లమెంట్ సభ్యులు కింజపు రామ్మోహన్ నాయుడు, కుటుంబ సభ్యులు, జిల్లా నాయకులు, యువ నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజానీకం భారీ ఎత్తున పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గ మండలంలో ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజలు ఎమ్మెల్యే ఏమాత్రం ప్రజల ఇబ్బందులను గురించి పట్టించుకోవట్లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కనీస అవసరాలు, స్కూల్ డ్రైనేజీలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు చంద్రశేఖర్, ఐతపల్లి గ్రామము. నాకు ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది మాట్లాడడానికి. 2024లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? 2024లో మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని కోరుకుంటున్నాము. ఆయనే ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? ఆయన వస్తే ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తారు కాబట్టి ఆయనే రావాలని కోరుకుంటున్నాము. రాయదుర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? రాయదుర్గంలో ఎమ్మెల్యేగా కాళ శ్రీనివాసులు గారు గెలిస్తే ఆయన అభివృద్ధి, ఆయన మంచితనం, ఆయన చేసిన పనులు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాళ శ్రీనివాసులు అభివృద్ధి చేసినాడు. ఇక్కడ మాకు ఇంతకుముందు రేట్లు అన్ని నిరుపేదలకి అందుబాటులో ఉన్నవి. ఇప్పుడైతే చాలా రేట్లు పెరిగి చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల మేము కాళ శ్రీనివాసులు గారిని గెలిపించుకొని, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మేము అభివృద్ధి కోసం, నిరుపేదలు బాగుపడేదాని కోసము కష్టపడి కృషి చేస్తామని చెప్తున్నాను. రాయదుర్గంలో మెట్టు ఎందుకు రాకూడదు? ఇంతకు ముందు మెట్ట గోవిందరెడ్డికి 2 అవకాశాలు ఇచ్చినారు. ఒకసారి ఎమ్మెల్సీగా ఇచ్చినారు, ఒకసారి ఎమ్మెల్యేగా ఇచ్చినారు, మళ్ళీ మొన్న చీఫ్గా ఇచ్చినారు. అయినా ఆయన ఏమి ప్రజల గురించి పట్టించుకునే నాణ్యత లేడు. ఏమన్నా కానీ వస్తే కానీ పలికిరిచినా కానీ ఏమీ లేదు. కాకపోతే ఆయనకి గెలిపించుకునేది నామార్థ పని. జనాలు ఒకవేళ అమాయకత్వంతో డబ్బు కాసుపడి, మద్యాన్ని కాసుపడి పొరపాటు పడితే చాలా కష్టాలుగా ఉంటారు. దానికోసం మనం కూడా చెప్పి మన ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలి. మన యూత్ ఉద్యోగాలు ఎంతో బాధపడుతున్నారు, పని లేక, ఉపాధి లేక. వారి కోసం మనం కష్టపడాలి. ఎందుకంటే ఆయన వస్తే ఈయన మన కోసం ఆలోచిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గెలాలి. మీరు ఏం పని చేస్తున్నారన్నా? మేము టైలర్ పని చేస్తున్నాము. కాకపోతే దాని నుంచి కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడి పూర్తిగా గార్మెంట్ పని నిలబడిపోయింది. దాన్ని ఇప్పుడు ఆదుకునేవాడు నాదుడే లేదు. ఇంతకు ముందు మన కాళ శ్రీనివాసులు గారు ప్రభుత్వంలో చెస్టన్ పార్క్లో ఎంతోమందికి ఉపాధ్యాయ కల్పించినాడు. కానీ ఇప్పుడు అవి కొన్ని నిలబడిపోయినాయి. దానివల్ల చాలా ఇబ్బందులు పాలైనారు. అందుకే మన కాళ శ్రీనివాస్ సార్ గారిని గెలిపించుకుంటే మన పనులు దొరుకుతున్నాయి, మనం ఆనందంగా బతకొచ్చు. నా పేరు దొడ్డేశు, ఐతపల్లి బీసీ కాలనీ, రాయదుర్గం మండలం. 2024 సంవత్సరంలో సీఎం అయితే ఎవరు బాగుంటుంది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎందుకు వస్తాడు? అభివృద్ధి కోసం వస్తాడు.
చెప్పు. అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, మన భవిష్యత్తు మారాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, మన రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా కావాలా, రాష్ట్రమంతా మన తెలుగుదేశం పార్టీ రావాలా, మన చంద్రబాబు నాయుడు సీఎం కావాలా. అభివృద్ధి మారాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలా. రాయదుర్గంలో కాళీ శ్రీనివాసులు గెలుస్తాడా, మెట్టివంజి రెడ్డి గెలుస్తాడా? కాలువ శ్రీనివాసులు గెలుస్తాడు. ఆయన ఎందుకు గెలుస్తాడు? అభివృద్ధి కోసం గెలుస్తాడు. రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు కొన్ని అభివృద్ధులు చాలా చేసినాడు. కొన్ని బీసీ కార్పొరేషన్లు కానీ, బీసీ లోన్లు కానీ, ఎస్టీ లోన్లు కానీ, ఇక రాయదుర్గం రోడ్లు అయితేనేమి, పల్లెల రోడ్లు అయితేనేమి, ప్రతి ఒక్కటి అభివృద్ధి చేశాడు. కాబట్టి కాలువ శ్రీనివాసులు గారు గెలుస్తాడు. ఆయన మెట్టివంజి రెడ్డి ఏం గెలిచినాడు, ఇది గెలుస్తాడు. ఎందుకు గెలుడు అంటే ఒకసారి ఎమ్మెల్యే అయ్యి ఏమీ పనులు చేయలేదు. ఒకసారి ఎమ్మెల్యే వచ్చి మా ప్రభుత్వం లేదు, పైన మా ప్రభుత్వం లేదు, ఏమీ చేయలేము, మన ప్రభుత్వం వస్తేనే చేస్తామని ఏ పని మన ఐతపల్లా కానీ, గ్రామంలో కానీ ఇంకొక పని ఏమీ పని చేయలేదు. చెప్పు. అందుకే కాలువ శ్రీనివాసులు సార్ గెలల్లా. రాయదుర్గం కానీ, మన టౌన్ కానీ, పల్లెలు కానీ అభివృద్ధి జరగల. నా పేరు కృష్ణ, ఆయతపల్లి గ్రామము. సార్ ఈ ఊర్లో ఏమీ లేదు, గ్రామ అభివృద్ధి ఏమీ లేదు, తాగడానికి నీళ్ళు లేవు, మళ్ళా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ చేసినారు, అది అక్కడే నిలిపేసినారు. నీళ్ళు చాలా ఇబ్బంది ఉంది సార్ మా ఊర్లో. ఈ ఊర్లో ఈ డ్రైనేజీలు లేవు, ఇవి ఈ మారంగుడి దగ్గర డ్రైనేజీ లేదు, ఎక్కడ చిక్క అక్కడ ఆపేసినారు, అది చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్ళు కంపల్సరీ నీళ్ళు కావాలి సార్. ఫస్ట్ మాకు ఈ కాలింగ్ నీళ్ళే కావాలి. 2024 సంవత్సరంలో సీఎంగా ఎవరైతే కావాలనుకుంటున్నారు మీరు? సార్ చేసినారు సార్, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గెలిచినాడు, 5 సంవత్సరాలు గెలిచి వేసినారు సార్, ఈ రోడ్లు వేసినారు, మళ్ళా అది అంగన్వాడీ కట్టినారు, దాన్ని పూర్తి చేయలేదు, అటకు ఆపేసినారు. ఇప్పుడు మాకి బాగా చేసేవారు కావాలంటే మళ్ళా తిరిగి చంద్రబాబు రావాలని కోరుకుంటాం సార్. చంద్రబాబు ఎందుకు రావాలా? ఎందుకు రావాలంటే ఆయన ఊరు అభివృద్ధి కోసము మాకి రైతులు కానీ, మా ప్రతి ఒక్క ఈ ధరలు పెంచిందానికి ఆయనే వస్తే బాగుంటుంది, తగ్గుతుందని. రాయదుర్గంలో ఎమ్మెల్యేగా ఎవరైతే గెలిస్తే బాగుంటుంది? గెలిస్తే బాగుంటుంది సార్, ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుంది. ఆయన కూడా బీసీలు అంటే కొంచెము వెనక అడుగేస్తాడు, మమ్మల్ని ముందరకు తీసుకురాడు. ఓన్లీ వాళ్ళు వేరే రెడ్డిస్ని, బలిజోల్ని, లింగాతులు పెట్టుకొని వెనక్కి తిరుగుతాడు. ఆయన పోతే మా బీసీలు అంటే వెనక్కి పెడతాడు. మాకు పవర్ ఈడు. ఇక్కడ ఊర్లో మేమేం చేసినా మమ్మల్ని వెనక్కి తొక్కుతూ ఉన్నాడు. మా కులస్తుడు గెలిచినాడు కదంటే మాకు పవర్ ఈడు. అంటే మేము ఏదైనా కాదు, మాకోసం మేము పాటు చేసుకొని తినాలి కదా. మా ఆయన ఉన్నాడు, ఏదో ఒక అభివృద్ధి మాకు కావాలనేది ఒక కోరిక మాకు. అంతే. ఆయన గెలిస్తే కూడా బాగుంటుంది. కాకపోతే మమ్మల్ని ఇట్లా 5 ఏళ్ళ ముందు కాడ ఇట్లా చేసినాడు. ఈసారి కూడా గెలుస్తాడు ఖచ్చితంగా, కానీ మాకే మంచిది జరగాల. మా బీసీ కాలనీ ఆయన ఒక్క పని కూడా చేసిపోలేదు సార్. అది ఆయన అప్పుడు 5 ఏళ్ళ ముందు గెలిచిందే, ఒక్క పని కూడా కాలేదు. ఆయన వేస్ట్ కోరి గెలిచే వెళ్ళిపో. రాయదుర్గం 23వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ నాయకులు పద్మజ మరియు వాళ్ల అనుచరులు వైఎస్ఆర్ పార్టీకి చెందిన 30 కుటుంబాల నాయకులు టీడీపీలోకి చేరడం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కాలవ శ్రీనివాసులు టీడీపీ కండువా వేసి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంజునాథ్ గౌడ్, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలన చాలా అవసరమని, అట్లాగే రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతో ఉందనే భావనతో 23వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పద్మజ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆమె మీద అనేక ఒత్తిళ్లు ఉన్నా మంచి కోసం, ఈ వార్డు అభివృద్ధి కోసం, అట్లాగే రాయదుర్గం బాగు కోసం, ఇక్కడ బడుగు బలహీన వర్గాలందరూ కూడా బాగుండాలనే కోరికతో ఆమె ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషదాయకం. ఆమె రావడం వల్ల ఒక సీనియర్ నాయకురాలు, నేను
ఎంపీగా ఉన్నప్పటి నుంచి కౌన్సిలర్గా ఉన్నారు. అనేక సార్లు ఆమె ఈ వార్డు ప్రజలకు సేవలు అందించారు. అట్లాగే ఒక సీనియర్ నాయకురాలు మా పార్టీలోకి రావడం వల్ల, మహిళా నాయకురాలు అందులోనూ రావడం వల్ల మహిళల్లో పార్టీకి మరింత ఆదరణ పెరుగుతుందని నేను నమ్ముతా ఉన్నా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. ఇది ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. జనమందరూ కూడా ఈ రకమైన అభిప్రాయంతోనే ఉన్నారు. ఎప్పుడు ఎన్నిక పెట్టినా ఇంకా 43 రోజులు ఉంది. ఆ ఎన్నికలో తెలుగుదేశం కూటమిని బలపరచాలని, అధికారంలోకి తీసుకురావాలని, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని అందరూ ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ సందర్భంలో రాయదుర్గం కోసం 14-19 మధ్య కాలంలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేశాను. కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయినాయి. నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా, త్వరలోనే రాయదుర్గం పైన కూడా ఒక మేనిఫెస్టో విడుదల చేస్తాం. రాయదుర్గాన్ని 2024-29 మధ్యకాలంలో ఏ విధంగా అభివృద్ధి చేయబోతా ఉన్నామో చెప్తాం. ఎందుకంటే నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ప్రతి పల్లె తెలుసు, ప్రతి పల్లెలోనూ ప్రజల జీవన ప్రమాణాలు తెలుసు, జీవన స్థితిగతులు తెలుసు. ప్రత్యక్షంగా చూసా. ప్రతి పల్లెను 5 సార్లు 10 సార్లు సందర్శించా. నాకు తెలియని పల్లె లేదు, అట్లాగే తెలియని నాయకుడు లేడు. అందువల్లే ఈ అవగాహనతో నేను ఈ 10 సంవత్సరాలు దగ్గరగా రాయదుర్గంలో గమనించిన పరిస్థితులను బట్టి త్వరలోనే రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధి పైన ఒక మేనిఫెస్టోను విడుదల చేస్తాం. అందులో ప్రతి అంశాన్ని స్పష్టంగా పేర్కొనడంతో పాటు వచ్చే 5 ఏళ్ల కాలంలో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తామని కూడా ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం. ఈరోజు పద్మజ గారు చేరడం వల్ల తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ఆమెతో పాటు ఆమె సహచరులు కూడా కొంతమంది ఈరోజు ఇప్పుడే చూసాం. అబ్బాయి చెప్పాడు చాలా బాధతో, యూనివర్సిటీ టాపరు డిఎస్సి కోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సిని పెట్టి ఎన్నికల సమయంలో అది సాధ్యం కాదని తెలిసిన నిరుద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం బట్టబయలైపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా, 100 రోజుల్లో నియామకాలు కూడా చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో నిరుద్యోగ యువకులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జాబు రావాలంటే బాబు రావాలా. ఈ రాష్ట్రంలో వచ్చే 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని, సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని నేను విజ్ఞప్తి. వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు కాళీ శ్రీనివాస సార్ గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి జనసేన ఇతర నాయకులు మరియు ఇక్కడ వచ్చినటువంటి నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మా ముందు నుంచి మన వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉండడం జరిగింది. నేను కూడా మొదటగా కౌన్సిలర్ అవ్వడం కూడా టీడీపీ పార్టీలో నుంచే కౌన్సిలర్ అయినాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో కూడా మా బంధువులు ఎక్కడైనా కూడా అన్ని చోట్ల పల్లెల్లో కావచ్చు, ఈ రాయదుర్గ నియోజకవర్గంలో కావచ్చు, అన్ని చోట్ల మన టీడీపీలోనే ఉండడం జరిగింది. ఈ నెల 18వ తేదీన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్లు సోమవారం మీడియాతో మాట్లాడారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 25వ తారీఖు నామినేషన్ స్వీకరిస్తారని తెలిపారు. 26న పరిశీలన, 29వ తారీఖున నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉందన్నారు. 1884 పోలింగ్ కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేయగా 17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని తెలిపారు. నమస్కారం.
అందరికీ తెలుసు, భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అలానే లోక్సభకి ఎన్నికలు నిర్వహించడం కోసం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలుసు. మార్చి 16 ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జిల్లా యంత్రాంగం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఒకసారి షెడ్యూల్ మనం గమనించినట్లయితే మనకి అసెంబ్లీ అట్లానే లోక్సభకి రెండుకి కూడా నోటిఫికేషన్ ఈ నెల 18వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. అంటే ఆ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. సో 18 నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 26వ తారీఖున స్క్రూటినీ ఉంటుంది. 29th లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేచర్స్. దాని తర్వాత 13 మే పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ జూన్ 4th ఉంటుంది. సో ఆ విధంగా జూన్ 6th వరకు మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది జిల్లా వ్యాప్తంగా. సో దీనికి సంబంధించి మన ఏర్పాట్లు ఒకసారి చూసినట్లయితే మన జిల్లాలో ఎలక్టరల్ రోల్ మీద అనేక రకాలైనటువంటి పొలిటికల్ పార్టీస్తో వారం వారం మీటింగ్స్, అట్లానే ప్రెస్ ద్వారా మీ ద్వారా వచ్చినటువంటి ఎక్కడెక్కడైతే ఐడెంటిఫైడ్ మిస్టేక్స్ ఉంటే వాటిని అన్నిటినీ కూడా సవరించుకుంటూ ఎలక్టరల్ రోల్ మనం తయారు చేసుకోవడం జరిగింది. షెడ్యూల్ వచ్చిన రోజు నుంచి మనం డెలీషన్స్ అట్లానే కరెక్షన్స్ చేయడానికి లేదు కాబట్టి ఓన్లీ ఫామ్ 6లు మాత్రమే, ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి ఓటు నమోదు చేసుకునే దానికి ఇంకా వెసులుబాటు ఉంది కాబట్టి ఆ ఫామ్ 6లు మాత్రమే తీసుకుంటా ఉన్నాం. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ వరకు తీసుకుంటాం. అయితే 10 రోజుల ముందు, లాస్ట్ డేట్కి 10 రోజుల ముందు వరకు వచ్చినవన్నీ కూడా వెరిఫై చేసి వారికి ఓటర్ లిస్టులో పేరు వచ్చే విధంగా, అర్హత ఉంటే ఆ పేరు అందులో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. అలానే పోలింగ్ కేంద్రాలకు వచ్చేటప్పటికి మనకి జిల్లాలో ఇప్పుడు 1884 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 1884 పోలింగ్ కేంద్రాలతో పాటుగా మనం 1500 ఓట్లు దాటితే అక్కడ ఆక్సిలరీ పోలింగ్ కేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనం 1450 పైన ఉన్న వాటన్నిటినీ కూడా ప్రపోజల్స్ పంపాము. ఎందుకంటే ఈ పీరియడ్లో కూడా కొన్ని ఓట్స్ వస్తున్నాయి కాబట్టి దాదాపుగా అట్లాగా మనం 31 పోలింగ్ కేంద్రాలు అదనంగా యాక్సిలరీ కింద ప్రపోజ్ చేస్తూ పంపడం జరిగింది. ఒకసారి ఎన్నికల సంఘం నుంచి వాటికి అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ వివరాలు కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో అవి అప్రూవ్ అయినట్లయితే 1915 పోలింగ్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా ఉంటాయి. ఇప్పుడు ఓటర్స్ ఒకసారి మనం చూస్తే ఫైనల్ పబ్లికేషన్ నాటికి 17,69,318 మంది ఓటర్లు ఉన్నారు. అందులో ఈ రోజున వరకు తీసుకుంటే 17,82,488 మంది. ఇందులో మహిళా ఓటర్లు 9,21,333, పురుషులు 8,60,998 మంది. గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుండి ఆంధ్ర రాష్ట్రంలో పాలిటిక్స్ మారిపోయాయని బోర్గడ్డ అనిల్ వ్యాఖ్యానించారు. ప్రజల యొక్క సంక్షేమం కోసమే ఎన్నికలని కలెక్టర్ పని చేసిన వాలంటీర్లైనా, ఢిల్లీలో కూర్చున్న పెద్దలైనా, ఎలక్షన్ కమిషన్ అయినా ప్రజల కోసమే పనిచేసేదని తెలిపారు. 3వ తారీఖు వికలాంగులకు, వృద్ధులకు ఇంటింటికి తీసుకెళ్లి పింఛన్లు ఇవ్వాలని తెలిపారు. లేని పక్షంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు వృద్ధులకు, వికలాంగులకు సచివాలయం దగ్గర తీసుకెళ్లి పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత కొద్ది రోజులుగా ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయినాయి. ప్రజల సంక్షేమం కోసమే ఎన్నికలు, అందరికీ తెలిసింది. మీరు పనిచేసినా, నేను పనిచేసినా, కలెక్టర్ పనిచేసినా, ఢిల్లీలో కూర్చున్న పెద్దలు పనిచేసినా, ఎలక్షన్ కమిషన్ పనిచేసినా, ఎలక్షన్ కమిషనర్ పనిచేసినా, ఎవరు పనిచేసినా
ఎవడు పనిచేసినా ప్రజల కోసమే పనిచేసేది. అంటే ప్రజలంటే ఎవరు? ఈరోజు ఇన్ని మీడియా కెమెరాస్ పెట్టుకొని ఇన్ని మైకుల ముందు మాట్లాడుతుంది కూడా నేను ప్రజలను ఉద్దేశించే, నా అవ్వాతాతల గురించే. గవర్నమెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై గవర్నమెంట్? టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆల్వేస్ టు ద పీపుల్, ఆల్వేస్. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసేదే. ఆ కార్యక్రమాల్లో ఒక పాలి భాగమైన కార్యక్రమం అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేది. అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేదానికి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని అపాయింట్ చేస్తే దెర్ ఈస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్. దెర్ ఈస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ అపాయింటింగ్ ద వాలంటీర్స్. ఫోన్ యాక్ట్ ఉంది 2007లో. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. దీన్ని ఎవడు కూడా బేఖాతరు చేసేదానికి లేదు. ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడుకి బినామీగా ఉన్న ఒక నిమ్మగడ్డ రమేష్ అనే గవర్నమెంట్ అధికారిగా పనిచేసి తోసివేయబడ్డ ఒక కరప్టెడ్ ఫెలో. దిస్ ఈస్ ద యాక్ట్. దిస్ ఈస్ ద యాక్ట్. ద మెయింటెనెన్స్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 యాజ్ పర్ ది గివెన్ సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపేదానికి వీల్లేదు. ఏందది? అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేది. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, 60 సంవత్సరాలు దగ్గరగా వచ్చే వాళ్ళకి కనీసం 4 మెట్లు కూడా దిగలేని పరిస్థితుల్లో డబ్బున్న వాళ్ళు 4 ఉంటారు. పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ వాళ్ళు 85% ఆఫ్ ద పీపుల్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉన్నారు మనకి ఇక్కడ. వీళ్ళందరి కోసం అవ్వాతాతలకి పొద్దున్నే కోడికి వీకముందే పెన్షన్ ఇస్తా అంటే దాన్ని చూసి ఓరవలేని చంద్రబాబు నాయుడు. ఒక అక్క చెల్లెమ్మకి పథకాలు డైరెక్ట్గా ఇంటికి పోతుంటే, లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలు ఇంటికి పోతుంటే ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ మాదిరి కేఏ పాల్ అబద్ధాలు చెప్పరు. బీజేపీ నేతలు నన్ను మోసం చేశారు. బాబు మోహన్. పింఛన్లు ఇంటికి వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలి. ఈసీకి లేఖ రాసిన కనకమేడల. సేవ చేయాలంటే మంచి మనసు కూడా ఉండాలి. ఆర్కే నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్. ఇది ఆదివాసీ మహిళకు జరిగిన ఘోర అవమానం. నియంత పాలనకు చక్కటి ఉదాహరణ మంత్రి సీతక్క. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.